నమస్తే. మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? డిప్యూటీ సీఎం అంటే ఆయన దేవుడితో సమానం ఇప్పుడు మాకు. అప్పటికంటే ఇప్పుడు కొంచెం బాగా మేలవుతుందని అనిపిస్తుంది సార్ గారి వల్ల. అంటే దేవుడు అన్నారు మీరు, చాలా మంది దేవుడు అంటారు, ఎందుకు కళ్యాణ్ గారు? ఎందుకంటే మంచి పనులు చేస్తున్నాడు కదా ఇప్పుడు. అతను వచ్చిన తర్వాత కొంచెం మంచి జరుగుతుందని ఆలోచన వస్తుంది ప్రజలకి. అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి మేడం? డిఫరెన్స్ అంటే ఏం చెప్పగలం సార్. మేడం, కళ్యాణ్ గారు నా ఫ్యామిలీ కన్నా ప్రజలు ఎక్కువ అన్నారు. ఎలా అనిపిస్తుంది మేడం ఇలాంటి మాటలు విన్నప్పుడు మీకు? ఎలా అనిపిస్తుంది అంటే ఆయన చేసే మంచి ద్వారా అట్లా అనిపిస్తుంది జనాలకి. ఆయన అంటేనే ఒక ధైర్యం వస్తుంది ఇప్పుడు ప్రజలకి. మేడం, రోజుకు 2 కోట్లు సినిమాలలో తీసుకుంటాడు ఆయన. అంటే సినిమాలని కూడా పక్కన పెట్టి ప్రజల కోసం ఎండకు వాన కష్టపడుతున్నారు. ఎలా అనిపిస్తుంది మేడం? ఎలా అనిపిస్తుంది అంటే ఆయన ఇప్పుడు ప్రజలకు చేసే మంచి గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు కదా. మరి ఇంకా ఆయనకు మనం మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకే తెలుస్తుంది కదా. పవన్ కళ్యాణ్ ఎంత మంచి చేసినా ఎవరో ఒకరు ట్రోల్ చేస్తున్నారు, నెగిటివ్గా మాట్లాడుతున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అది వాళ్ళకి అట్లా అనిపిస్తుంది కాబట్టి చేస్తున్నారేమో వాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకోవాలంటే మన జీవితాలు కూడా సరిపోవు, అంత గొప్ప ఆయన. ఓకే, రాబోయే రోజుల్లో ఎలాంటి అధికారంలో ఉంటాడు మేడం ఇలానే పాలన చేస్తారు? సీఎం మేడం, చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి స్కూల్ను విజిట్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మేడం? ఎలా అనిపిస్తుంది అంటే మనకంత ఐడియా లేదు దాని గురించి. ఓకే, అండ్ కళ్యాణ్ గారిని చూస్తే మీకు ఎవరు గుర్తుకొస్తారు? ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే అదేదో నేమ్ ఉంది కూడా రావట్లేదు. జగ్వీరా. థ్యాంక్స్ అండి.